5 years. ఆంధ్రాలో అధికార పార్టీకి అస్సామే. ఎన్నికల కమిషన్ బయటపెట్టిన దిమ్మ తిరిగి నిజాలు. ఆ థంబ్నెయిల్ చూడగానే ఆటోమేటిక్ మీకు అర్థమైంది కదా, పోలింగ్ పర్సంటేజ్ దూసుకుపోయింది. ఏ వైసీపీ వాళ్ళు అయితే ఓటర్లను భయపెట్టి పోలింగ్ స్టేషన్లకు రాకుండా ఆపాలని అనుకున్నారో అది వాళ్ళ వల్ల కాల. మొత్తం 4 ఫేజ్ కంప్లీట్ అయిన ఇప్పటివరకు భారతదేశంలో. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఓవరాల్ చూస్తే ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఎంత? ఈవీఎంల త్రూ నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ 80.66. పోస్టల్ బ్యాలెట్ వృద్ధులు వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి వేసిన వాళ్ళు ఉంటారు కదా ఓట్లు, వాళ్ళు వచ్చేసి మొత్తంగా చూస్తే 1.20. అంటే ఓవరాల్గా 80.66 ప్లస్ 1.20 అంటే 81.86% నమోదైంది పోలింగ్ పర్సంటేజ్. పోలింగ్ పర్సంటేజ్ కనుక గతంలో కన్నా ఇప్పుడు కనుక ఎక్కువ నమోదైతే వైసీపీ పేక మేడలా కూలిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు మీరు చాలామంది విశ్లేషణ వినుంటారు, పేపర్లు కూడా చూసుంటారు. అందుకే పోలింగ్ పర్సంటేజ్ తెగ ట్రై చేసింది వైసీపీ, బట్ వాళ్ళ కాల. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అఫీషియల్గా లెక్కలు చెప్పిన తర్వాత వైసీపీ నుంచి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమని అన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఎవరు అన్నా. 175కి 175, 175కి 175 అని హడావుడి చేసినటువంటి ఈ వైసీపీ వాళ్ళు నోరెత్తట్ల. ఏకంగా సజ్జల భార్గవ రెడ్డి ఎవరు ఒక అబ్బాయి ఉంటాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ కొడుకు, అతని ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ పనిచేస్తూ ఉండేదట. ఏకంగా సోషల్ మీడియా కార్యానికి తాళం వేసేసుకున్నారో మరి ఏమో మనకు తెలియదు, కానీ ఆడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఫోన్లు తీసుకొని పంపించేస్తారట, జీతాలు కూడా ఇవ్వలేదట. అదేమంటే రేపు ఎన్నికల రిజల్ట్ వచ్చే చూద్దామని చెప్పేసి అన్నారట. ఇక మనకొస్తే ఇంకో సమాచారం ఏంటంటే ఐపాక్ టీంతో ఇన్నాళ్ళు పని చేయించుకున్నారు కదా, ఇక చాలు అని చెప్పేసి రామ్ చెప్పేసి వాళ్ళు కూడా పంపించేశారట. ఇక్కడ విషయం ఏంటని చూస్తూ ఉంటే మొన్నటిగా మొన్న రోజా ఎన్నికల రోజు మాట్లాడినా నా ఓటమి కోసం టీడీపీ వాళ్ళకన్నా వైసీపీలో తెగ శ్రమించారు, తెగ కష్టపడ్డారని చెప్పేసి అన్నా, చాలా చోట్ల వైసీపీ వాళ్ళు ఓపెన్ కానీ ఎన్నిక అయ్యాక పోలీసులు మాకు సహకరించలేదు, టీడీపీలకు సహకరించిన హడావుడి చేసిన, ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడ్డారంటూ అరాచకాలకు పాల్పడి వైసీపీ వాళ్ళు అన్నా, అన్ని చోట్ల మీకేం కనిపించింది చెప్పండి? ఓటమి భయం. రేపటి రోజు కూటమి గెలిచిన తర్వాత ఈ వైసీపీలకు డిపాజిట్లు పోయిన తర్వాత ఘోరాతిఘోరమైన ఓటమిని వీళ్ళు చూసిన తర్వాత చెప్పాలి కదా, అందుకే అవన్నీ ఇప్పటి నుంచే రాజేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రేపు ఇక స్విట్జర్లాండ్, ఫ్రాన్సు, బ్రిటన్ పర్యటనకు వెళ్తూ ఉన్నాడు. మరలా జూన్ 1న వస్తాడు ఆయన. సో ఈ పర్యటనలో ఉన్నంత కాలంలో ఇక్కడ మరలా ఏదోటి చేయొచ్చు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి, కొత్తగా అపాయింట్ అయినటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో రమేష్ గుప్తా హరీష్ గుప్తానా, ఆయన సైతం నోటీసులు ఇచ్చారు, సమన్లు పంపారు. ఏమని? అసలు ఏం దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎన్నికల రోజు అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉన్నాయి, ఈవీఎంలు వచ్చేసి పగలగొట్టారు అండ్ కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. ఏంది అసలు ఇది? ఎన్నిక అయిపోయింది, ఎన్నిక అయిపోయి కూడా అసలు గొడవలు ఏంటి, ఏం దొరుకుతుంది ఏపీలో అని మాకు సంజయ్ చెప్పండి మీరని ఇద్దరికి చెప్తే వాళ్ళు నాకు తెలిసి ఢిల్లీ వెళ్ళాలి ఇంక ఇప్పుడు వాళ్ళు. ఈలోపు మనకు అందుతున్న సమాచారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మాచర్లలో ఇప్పుడు 144 సెక్షన్, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ళ, ఏడు 144 సెక్షన్ ఉంది. ఈ 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇక మొత్తం పోలీసులు చెక్ చేసుకుంటా పోయి ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని వైసీపీ వాళ్ళకి ఎప్పటికప్పుడు పోలీసుల కదలికల మీద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇదే పోలీసులు అట. ఈ పోలీసులు ఎటు నుంచి వస్తారు, వాళ్ళు ఎటు నుంచి తప్పించుకోవచ్చు, ఈలోపు టీడీపీ వాళ్ళని పోలింగ్ ఏజెంట్లను ఎలా ఇబ్బంది పెట్టాలేంటి మొత్తం ఇంకా వాళ్ళు అలా దిగుస్తాయి. కానిస్టేబుల్ ఎస్ఎల్కి ఎవరెవరో ఉన్నారట. చూడండి అసలు ఎంత నీచానికి దిగజారు పోలీసులు వాడు. ఇప్పుడు వాళ్ళ పని ఏంది? సస్పెండ్ చేసి అవతల పడేస్తారు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి? ఓవరాల్గా జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ మొత్తం ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చాయి. బట్ ముందుగానే వైసీపీలకు అర్థమైపోయి గొడవ తెగబడతాలు, ధనం తెగబడతాలు, ఇంకా గొడవలు చేస్తూనే ఉన్నారు. సో సింపుల్గా క్లోజ్ చేస్తా చూడండి. మొత్తం ఉన్న ఓటర్లు వచ్చేసి 4,13,33,702 ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు. అయితే ఓట్లు ఈసారి వేసింది 25 పార్లమెంట్ స్థానాలకు గాను 3,33,40,560, 175 అసెంబ్లీ స్థానాలు,
3,33,40,333. ఇదేంటి, ఎన్నిక ఒకే రోజు, లోక్సభకి అసెంబ్లీకి ఒకేసారి జరిగి ఉన్నాయి. మరి లోక్సభకు వచ్చినటువంటి ఓట్లలో అసెంబ్లీకి వచ్చిన ఓట్లు చూస్తే లోక్సభకే 227 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఏంటంటే మరి అసెంబ్లీ ప్యానల్ నొక్కండి వెళ్ళిపోయి ఉండాలి. ఇంకా మరి పోలింగ్ సిబ్బంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియాలి. ఇంకా తర్వాత దాదాపు స్ట్రాంగ్ రూమ్లు మొత్తం 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ పెట్టున్నారు. అందులో 350 స్ట్రాంగ్ రూమ్లు, మొత్తం 33 లొకేషన్స్. స్ట్రాంగ్ రూమ్ అంటే తెలుసు కదా, ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టేవి. ఇక వీటికి 3 అంచెల భద్రత. ఇందులో మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు వాటికి 2 తాళాలు వేస్తారు స్ట్రాంగ్ రూములకి. ఒకటేమో జిల్లా ఎన్నికల అధికారి దగ్గర ఉంటుంది, ఇంకోటేమో ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దగ్గర ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు దర్శిలో 90.99% పోలింగ్ నమోదైంది, అత్యధికం అదే. ఆ తర్వాత అనుకున్నప్పుడు ఒంగోలుకు సంబంధించి 87.06% నమోదైంది. తిరుపతి వచ్చేసి చాలా తక్కువగా నమోదైంది, 63.32. అదే 2019 అయితే 65.9 తిరుపతిలో, అప్పుడు కూడా తక్కువే. కాకపోతే డమ్మీ ఓట్లు ఉన్నాయి కదా, డూప్లికేట్ ఓట్లు, వాటిని మొత్తం ఏరివేశారు. అలా ఏరివేస్తే ఇప్పుడు 63.32 పడింది. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం ఆ లోక్సభ సెగ్మెంట్ ఉంది కదా, దానికి 71.11% నమోదైనాయి అన్నమాట. అదే 2019తో పోలిస్తే 67%. పర్లా, అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ పడ్డాం. ఓవరాల్గా జిల్లాల వారీగా చూసుకుంటున్నప్పుడు కూడా అత్యధికం వచ్చేసి కూడా మనకి నమోదైన పర్సంటేజ్ వచ్చేసి చిత్తూరు 87.09. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్న ప్రకాశం జిల్లా అది కూడా 87.09 ఉంది. ఇక అత్యల్పం అన్నప్పుడు విశాఖ ఉంది 68.63. మరి ఏం చేస్తున్నారంటే అర్థం కావట్లా. ఈ హైదరాబాద్లో కూడా అంతే, తక్కువ నమోదైంది పోలింగ్ పర్సెంట్ ఎక్కడంటే హైదరాబాద్లో. అక్కడ ఏపీలో చూసి తక్కువ ఎక్కడంటే వైజాగ్ అర్బన్ ఏరియా, హైదరాబాద్ అర్బన్ ఏరియా. ఈ అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి బుర్ర ఉండదో నాకు అర్థం కాదు. అసలు అనకూడదు కానీ కొత్త సినిమా అంటే పరిగెడతారు, ఏమన్నా ఆఫర్లు అంటే పరిగెడతారు, క్రికెట్ మ్యాచ్ అంటే పరిగెడతారు, వాడు చెంచగాడు వచ్చాడంటే అబ్బా సెలబ్రేట్ అని చెప్పి పరిగెడతారు. అరే ఓటేయడానికి 2 రూపాయలు అంటే ఓటేయడానికి ఈ అర్బన్లో ఉన్నటువంటి ఓటర్లు రావట్లా. సిగ్గు ఉండాలి నిజంగా. అరణ్యం అల్లూరు మన్యం జిల్లాలో తక్కువ ఓటింగ్లు అనుకున్నాం, అక్కడ ఇంకా నయం 70.20. కొండల్లో కోణల్లో అడవులో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ నాగరిక సమాజంలో ఉన్న వాళ్ళు మాత్రం ఓట్లు వేయడానికి రావట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఇది. ఇంకా మనకి లెక్కలు అన్నప్పుడు ఈ పులివెందులకు సంబంధించి, కుప్పంకు సంబంధించి, పిఠాపురానికి సంబంధించి, కడపకు సంబంధించి చెప్పాలి, నేను సెపరేట్ చెప్తాను ఎందుకంటే అందులో కొంచెం పెద్ద హిస్టరీ ఉంది చెప్పాల్సింది. సో క్లోజ్ చేస్తున్నా సింపుల్గా ఏంటి అంటే గతంలో 2014లో నమోదైంది ఓటింగ్ చెప్పాలి కదా, 78.41. ఏది 2014లో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్. 2019లో 79.77. ఇప్పుడు 81.86. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన దానిలో చూస్తే గతంలో న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, గతంలో వైసీపీకి వేసిన వాళ్ళు అంతా కూడా ఈసారి ఇటర్న్ అయిపోయారు కూటమికి. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు చాలా గట్టిగా ఇక్కడ ఈ వైసీపీని ఎదుర్కోవడానికి ఎఫర్ట్స్ పెట్టారు. ఆ రకంగా పోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రతి చోట కూడా కలిసిమెలిసే ముందుకెళ్ళి ఉన్నారు. అది ఇప్పుడు కూటమికి విజయాన్ని కట్టబెట్టబోతా ఉంది. ఈ అధికార పార్టీ వైసీపీని అస్సాంకి పంపించబోతా ఉంది. ఓవరాల్గా ఎన్నికల కమిషన్ అఫీషియల్గా ఈ విషయాలను కూడా బయట పెట్టిన తర్వాత వైసీపీ వెన్నులో వణుగు పడుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడే కొంతమంది రాష్ట్రాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక దేశం వదిలిపెట్టి ఎంతమంది వెళ్తారంటే తెలియదు. జగన్ అయితే వెళ్తున్నాడు, బట్ జగన్ అయితే ఎట్లా వస్తాడు, ఇంకా మిగతా ఎవరైనా వస్తారా రారా కూడా తెలియదు. ఇప్పుడు చెబుతున్న అవుట్ ఆఫ్ 175 కూటమి ఈజీగా 145 నుంచి 150 స్థానాల్లో అవలేలా గెలిచిద్దని నాకు అనిపిస్తుంది. 25 పార్లమెంట్ స్థానాలు ఈజీగా 22 కానీ 23 కానీ గెలిచిద్దని నాకు అనిపిస్తూ ఉంది. కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి.